మన జీవితంలో ఎంతోమంది మనకి ఎదురవుతూ ఉంటారు. ఈ యొక్క లైఫ్ జర్నీలో అది 60 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, లేదా 70 సంవత్సరాలు కావచ్చు, లేదంటే ఇంకెంతైనా కావచ్చు. అయితే వీళ్ళందరినీ కూడా మనం సెగ్రిగేట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి. ఇంగో వీళ్ళు మన జీవితంలో స్వార్థ ప్రియులు, వీరు మన జీవితంలో బెంకమలాడేవారు, వీరు మన జీవితంలో నష్టాన్ని కలిగించేవారు, వీరు మన జీవితంలో మంచి విషయాలు నేర్పించేవారు, వీరు మన జీవితంలో మేలైనటువంటివి నేర్పిస్తూ ఉంటారు. ఇలా మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరిని కూడా మనం అలా సెగ్రిగేట్ చేస్తూ వెళ్ళామనుకోండి. మన మనసుతోటి సెగ్రిగేట్ చేసుకుంటూ వెళ్తే ఎంతోమంది మనకు కనబడొచ్చు. కానీ వాక్యానుసారంగా మనం సెగ్రిగేట్ చేసినట్లయితే గనక మన జీవితంలో కనిపించేవారు రెండే 2 రకాలు మనకు కనబడతారండి. ఒకటేంటయ్యా అంటే దేవుణ్ణి ప్రేమించేవారు, రెండవది లోకాన్ని ప్రేమించేవారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మంచివారు, ఇంకొకటి చెడ్డవారు. ఎవరు మంచివారు ఇంతకీ అంటే, దేవునిని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు మంచివారు. లోకాన్ని అనగా దుష్టుని యొక్క స్వభావం కలిగినటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు చెడ్డవారు. ఇప్పుడు మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు కొన్ని సందర్భాలలో మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. అది ఏ పేరైనా పెట్టండి. దాన్ని మనసులో మాట్లాడుకోవడం అంటారు. లేదంటే నీకు నువ్వు మాట్లాడుకోవడం అంటారు. లేదంటే హౌఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి నువ్వు ఏ పేరు పెట్టినా గానీ, ఇక్కడ కూడా మనం ఉన్నటువంటి వాతావరణం బట్టి, మనం చుట్టూ రోజు మాట్లాడే ప్రజలను బట్టి, మనం చూసే పరిస్థితులను బట్టి, మన చుట్టూ జరుగుతున్నటువంటి సిట్యుయేషన్స్‌ని బట్టి మనం కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటామండి. అప్పుడు మనలో కొన్ని ఆలోచనలనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. వస్తూ ఉంటాయి సహజంగానే. అందులో మనం ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండటం అనేది దేవుని చిత్తమైనది, ఎలా ఉండకూడదనేది దేవుని చిత్తమైనది. ఈ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే గనక, మొదటిగా మనం మంచివారి గురించి మనం ఆలోచిద్దాం. అనగా మంచి వాటి గురించి మనం ఆలోచిద్దాం. మనం మనసులో కొన్ని టార్గెట్స్, కొన్ని లక్ష్యాలు, లేదంటే కొన్ని చేయవలసినవి, నేను ఈ నెలలో ఇవి పూర్తి చేయాలి, వచ్చే నెలలో ఇవి పూర్తి చేయాలి, ఆ నెక్స్ట్ 6 మంత్స్ కల్లా ఇది చేయాలి, నెక్స్ట్ ఇయర్ కల్లా ఇలా ఉండాలని మనకి మనం కొన్ని పెట్టుకుంటూ మనం వెళ్తూ ఉంటామండి. ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి. ఉదాహరణకి నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, నాకంటూ ఒక మంచి ఉద్యోగం ఉండాలి, నేను నెక్స్ట్ ఇయర్ కల్లా మ్యారేజ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ కల్లా నా పరిస్థితి ఎలా ఉండాలని ఏవో కొన్ని మనం పెట్టుకుంటూ వెళ్తూ ఉంటామండి. అందులో పదవి అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, లోక సంబంధమైనటువంటివి ఏ ఎదుగుదల అవ్వచ్చు, ఏ మోటివ్ థింగ్స్ అయినా కానివ్వండి, అవన్నీ కూడా ఏ ఉద్దేశంతో నువ్వు చేయాలనుకుంటున్నావు, ఏ ఉద్దేశంతో సాధించాలనుకుంటున్నావు. నీకు ఒక మంచి ఉద్యోగం కావాలి. ఎందుకు? ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరికి వచ్చింది కాబట్టి నాకు కూడా ఉండాలి. ఈ యొక్క ఆలోచన అనేది సరైనదేనా? నాకు ఒక ఇల్లు ఉండాలి. ఎందుకంటే మా బ్రదర్స్ అందరికీ ఇల్లు ఉన్నాయి, నాకు మాత్రం ఇల్లు లేదు. కాబట్టి నాకు ఒక ఇల్లు ఉండాలి. ఈ ఉద్దేశం మంచిదేనా? నేను వివాహం చేసుకోవాలి, మా ఇంట్లో వాళ్ళందరూ ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి నేను వివాహం చేసుకోవాలి. ఈ ఈ ఆలోచన సరైనదేనా? మీరు ఆలోచించాలి. అంటే మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నా కానీ మనల్ని ఎఫెక్ట్ చేసే థింగ్స్ ఏంటి? మనం దేనికోసం చేద్దాం అనుకుంటున్నాం? మన ప్రణాళిక ఏంటి? మన ఉద్దేశం ఏంటి? ఇవన్నీ కూడా చాలా ఆలోచించాల్సినటువంటి విషయాలండి. అందుకే అంతటిని కూడా 2 విషయాల్లో కనుక మనం విడగొట్టగలిగితే, డివిజన్ చేయగలిగితే, ఒకటి అపవాది సంబంధమైనవి, దేవుని సంబంధమైనవి. దేవుని సంబంధమైనవి మనం కోరుకుంటున్నామా? అపవాది సంబంధమైనవి మనం కోరుకుంటున్నామా? అందుకే మనం మాట్లాడుకోవాల్సిన విషయాలేంటి? మన ప్రాణంతో మనం చెప్పుకోవాల్సినటువంటి విషయాలేంటి? మన ప్రాణాన్ని మనం పురుకొల్పుకునే విధానం ఎలా ఉండాలి అనే అంశం గురించి మనం ఆలోచించామనుకోండి, 103వ కీర్తన మనం చూస్తే మనకు అర్థమవుద్దండి. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఈ సందర్భంలో కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే 103వ కీర్తన మనం చూస్తే 1వ వచనం, 2వ వచనం మనం చూద్దామండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా. కొంచెం కూడా విడిచిపెట్టట్లేదండి. నా ప్రాణమా దేవుణ్ణి సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా
ఆయనను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఏవండి తర్వాత మీరు చూస్తే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. మీరు గనక ధ్యానించినట్లయితే ప్రియులారా, మనలో ఉన్నటువంటి మలినాన్ని, మనలో ఉన్నటువంటి దోషాన్ని తీసేది ఆయనే. ప్రాణమా, ఇదిగో నువ్వేం చేయాలో తెలుసా? ఎల్లప్పుడూ ఆయన నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో చేసినటువంటి ఏ ఉపకారాన్ని కూడా మరువద్దు. ఎందుకంటే మన జీవితం అనేది ఒకానొకప్పుడు పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చినదై ఉండగా, మన బంధువులు, స్నేహితులు, ఆప్తులు, తెలిసిన వాళ్ళు, కావలసిన వాళ్ళు, సన్నిహితులు అందరూ మనల్ని ఒంటరిని చేసి ఒక మూలను విడిచిపెట్టినప్పుడు, మన ద్వారా ఏ ఉపయోగం లేదని సమాజం అంతా అన్నప్పుడు, నీ ద్వారా ఏంటి ఉపయోగం అని ప్రతి ఒక్కరు మనల్ని వేలెత్తి చూపించినప్పుడు, విశ్వాసంలో బలపరిచి ఒంటరి అయిన మనల్ని 1000 మందిగా మార్చి ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్ది మనకంటూ ఒక ఆకారాన్ని, ఒక ఆలోచనని, ఒక ఉద్దేశాన్ని, ఒక ఆదేశాన్ని అన్నీ అందించి ప్రేమతో హక్కును చేర్చుకొని మన జీవితంలో ఆయన చేసిన ఉపకారాలు ఒకటే కాదా, 2 కాదు, ఎన్నో చేశారండి ఆయన. ప్రతి క్షణం కూడా మన జీవితంలో ఉపకారాలు చేస్తున్నారు. అందుకే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, అది ఏదైనా కానీ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. మరువకము, దేనిని మరువకము. ప్రియులారా, ఎంత చక్కని విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నారు. అయితే ఇది మంచి పద్ధతి. మనకి దేవుడు, మనం ఇల్లు కట్టుకున్నామా, కట్టుకోలేదా, అవి ఉన్నాయా, ఇవన్నీ లోక సంబంధమైనటువంటి విషయాలండి. అది మనకి ఉపకారము, మేలైనది, మన జీవితంలో ఉపకారము చేస్తుంది, మేలైనదని దేవుడు యోచించినట్లయితే కనుక, దేవునికి తలంపు వచ్చినట్లయితే కనుక, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందో అలా వెళ్ళిపోద్దండి. అప్పుడు ఆ ప్రణాళికలో మనం నడుచుకుంటూ వెళ్ళాం అనుకోండి. మీరు బాగా ఆలోచించండి. ఎల్కేజీ పిల్లలు బాగా ఆలోచిస్తారా? పీజీ పిల్లలు బాగా ఆలోచిస్తారా? పీజీ చదువుకునే వారు బాగా ఆలోచిస్తారా? ఎల్కేజీ వాళ్ళు బాగా ఆలోచిస్తారా? ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎక్స్పీరియన్స్ పరంగా కానీ, బలం పరంగా కానీ, ప్రణాళికలు వేసే పరంగా కానీ ఎవరైనా కానీ పెద్దవారే బాగా ఆలోచిస్తారండి. వాళ్ళకి అనుభవం ఉంటుంది. ప్రియులారా, నీ అనుభవం, నా అనుభవం మహా అయితే ఒక 50 సంవత్సరాలు అంతే, ఒక 60 సంవత్సరాలు అంతే. దేవుని అనుభవము 60 సంవత్సరాలు కాదండి. ఆయన ఆలోచనలే ఆకాశమంత గొప్పగా ఉన్నాయి. ఆయన ఉద్దేశాలే చాలా గొప్పగా ఉంటాయండి అవి. మరి ఆవిరి వంటి బ్రతుకులో ఉండే మనమెంత, అనంత లోకాలను సృష్టించినటువంటి దేవుడు ఎంత, మహా ఆకాశాలు పట్టజాలనంత విస్తారమైన ఆకారం కలిగినటువంటి ఆయన ఉద్దేశాలు మన ఇళ్ళలో చాలా గొప్పవండి. మనల్ని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా చేస్తారైనా ఆయన మన జీవితంలో ఎన్నో మేలులు దయచేస్తారు. కనుక మన శక్తి చేత, మన బలము చేత, మన క్రియల చేత మనం ఏది సాధించాలనుకున్నా సాధించలేం ప్రియులారా. సింపుల్ థింగ్ ఏంటంటే, ఆయన మనల్ని పూరుగుడుసులో ఉంచిన, పెద్ద అపార్ట్మెంట్లో ఉంచిన, ఆయన మనకి మంచి ఉద్యోగం ఇచ్చినా, ఉద్యోగం ఇవ్వకపోయినా, సేవ చేయమని చెప్పినా, సేవ వద్దని చెప్పినా, మనకి ఆయన ఏది చెప్పినా కూడా అందులో మన కోణాన్ని చూడటం మాని, మన ఉద్దేశాలను చూడటం మాని, ఆయన ఉద్దేశాలను దృష్టిలో ఉంచుకొని ఆయన చిత్త ప్రకారంగా కనుక మనం వెళ్ళగలిగితే, నిజంగా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని జ్ఞానాన్ని తెలిసినటువంటి వ్యక్తిగా, ఆయన యొక్క జ్ఞానాన్ని అనుభవిస్తున్న వ్యక్తిగా చెప్తున్నాను, ఎవరూ ఊహించలేని గొప్ప స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతారండి. అందుకే మనం సెట్ చేసుకోవాల్సిన గోల్స్ ఎలా ఉండాలంటే, సింపుల్ థింగ్, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, అంతరంగములో ఉన్న సమస్తమా ఆయనను సన్నుతించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువద్దు. దేనిని మరవకూడదండి, మర్చిపోకూడదండి. అయితే చెడ్డవారు ఇంకొకరు ఉంటారండి. అది చెడ్డదేంటో మనం చూద్దాం. ఇప్పటివరకు మంచిది మనం చూసాం కదా, ఎలా ఉండాలో మనం చూసాం కదా, ఎలా ఉండకూడదో కూడా మనం గమనించగలిగినట్లయితే, ఎలా ఉండకూడదో కూడా మనం జాగ్రత్తగా వాక్యానుసారంగా మనం చర్చించినట్లయితే కనుక, ధ్యానించినట్లయితే, లూకా సువార్త మనం చూద్దాం, 12వ అధ్యాయం మనం చూద్దాం.
మరొక వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతున్నారండి. ఆయన ఎవరంటే ధనవంతుడండి. ఆ ధనవంతుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే 12వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును నేను. ఇది నిజంగా ఎంత వర్స్ట్ థింగ్ అయ్యా అంటే, ఎంత యూజ్‌లెస్ థింగ్ అయ్యా అంటే, చూడండి ఎలా మాట్లాడుతున్నారో 19వ వచనం మనం చూస్తే, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. నిజంగా వెంటనే దేవుని రిప్లై కూడా మీరు చూస్తే చాలా స్పాంటేనియస్‌గా ఇన్‌స్టాంట్ అంటారు చూసారా? అంత గొప్పగా దేవుని రిప్లై మీరు చూస్తే 20వ వచనం మనం చూస్తే దేవుడు అడుగుతున్న ప్రశ్న, అయితే దేవుడు వెర్రివాడా. ఏమండి ఇది ఎలాంటి ఆలోచన అండి? వెర్రి ఆలోచన. ఏ ఆలోచన ఇంతకీ? సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ఇది ఎటువంటి ఆలోచన అయ్యా అంటే వెర్రి వారి యొక్క ఆలోచన. అందుకే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. నీ సమాధానం ఏంటి? ఎంత సుఖించినా, ఎంత డబుల్ కాట్ బెడ్ మీద మనం ఉన్నా, ఎంత డూప్లెక్స్ హోమ్‌లో మనం ఉన్నా, ఎంత లగ్జరీగా మనం ఉన్నా, ప్రియులారా ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటే తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము, ఎంజాయ్. బ్రదర్ వాట్ ఆర్ యూ థింకింగ్ బ్రదర్? మీకెందుకు బ్రదర్ ఈ యొక్క ఆలోచనలన్నీ కూడా? చక్కగా మంచిగా మీరు ఎంజాయ్ చేయొచ్చు కదా బ్రదర్ అనేవారు మనలో చాలామంది ఉంటారండి. ఇంకొంతమంది దేవుని పరిచర్య చేయాలనుకుంటున్నాను, దేవుని సేవ చేయాలనుకుంటున్నాను, దేవుని వాక్యం ప్రకటించాలనుకుంటున్నాను, దేవుని పక్షాన నిలబడాలనుకుంటున్నాను అని వెంటనే కొంతమంది చెప్పే ఆలోచనలు, ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఎందుకండి మీకు ఒక 50 ఇయర్స్ వచ్చిన తర్వాత చూడొచ్చులేండి అవన్నీ కూడా. ఫస్ట్ సెటిల్ అవ్వండి, లైఫ్లో సెటిల్ అవ్వండి. దేనికి సెటిల్ అవ్వాలి? ఏం సెటిల్ అవ్వాలి? సెటిల్ అవ్వటం అంటే ఏంటి? ఏమండి సెటిల్ అవ్వటం అంటే శాలరీ సంపాదించడం కాదండి. సెటిల్ అవ్వడం అంటే సాల్వేషన్ సంపాదించడం. సెటిల్ అవ్వడం అంటే ఇల్లు కట్టడం కాదండి, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం. సెటిల్ అవ్వడం అంటే ప్రియులారా 10 లక్షల రూపాయలు సంపాదించడం కాదండి. సెటిల్ అవ్వడం అంటే ఎన్నో లక్షలు సంపాదించడం అస్సలే కాదండి. సెటిల్ అవ్వడం అంటే లక్షణాలు సంపాదించాలి, దేవుని లక్షణాలు సంపాదించాలి. ఇదండి సెటిల్ అవ్వడం అంటే. అంతేగాని ఏదో టెంపరరీగా ఉండిపోయే కొన్ని సాధించి వాటిలో విర్రవీగుతూ వాటిలో ఎంజాయ్మెంట్ అనే పేరుతోటి ఎటర్నల్ లైఫ్కి దూరం అవటం సెటిల్ అవ్వటం కాదండి. సెటిల్ అవ్వటం అంటే ఎటర్నల్ లైఫ్ను పొందుకోవడం సెటిల్ అవ్వటం. కనుక ప్రియులారా సాల్వేషన్లోకి మనం వచ్చామా, వచ్చినటువంటి మనము అదే మార్గంలో ఉన్నామా లేదా అని మనం చెక్ చేసుకుంటూ, దేవుడు చేసిన ఉపకారాలు, మనల్ని క్షమించినటువంటి ప్రతి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని కాపాడినటువంటి ప్రతి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన ప్రాణంతో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నా ప్రాణమా ఆయనను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఎందుకంటే ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, నీకు ఒక ప్రణాళికనిచ్చారు, నీకు ఒక ఆకారాన్ని ఇచ్చారు, నీకు ఒక ఉద్దేశాన్ని ఇచ్చారు, నిన్నంటూ ఒక గొప్ప స్థితిలో ఉంచారు. కనుక ప్రియులారా మనం ఎలా ఉండాలి అంటే మంచి మార్గంలోనే మనం ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా మీకు చక్కగా అర్థమయ్యాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రతి మాట మీ అందరి హృదయాల్లో, మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయాలని ఆశిస్తూ ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుల, మహోన్నతుల అనేకమైన విషయాలను మా తండ్రి మాకు తెలియచేస్తూ, మీ కృపలో బలపరుస్తూ, మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా మేమందరం కూడా మా తండ్రి స్థిరపడినట్లుగా, బలపడినట్లుగా సహాయం చేయండి. మమ్మల్ని మీ యొక్క ఉద్దేశాల్లో మా తండ్రి నడిపించండి, ముందుకు తీసుకువెళ్ళండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి అంతకంతకు బలపడుతూ, అంతకంతకు మా తండ్రి వర్తిచ్చు ముందుకు సాగే ధన్యతను మా తండ్రి దయచేయండి. దేవా, మీ యొక్క నామానికి మహిమకరంగా మేమందరం కూడా మా తండ్రి ఎల్లవేళలా ముందుకు సాగే ధన్యతను మాకు దయచేయండి తండ్రి. మీ కృపలో స్థిరంగా నిలబడగల శక్తిని ప్రభు మాకు చూపించండి తండ్రి. ఏది ఏమైనప్పటికీ తండ్రి మేమందరం కూడా మా తండ్రి అనేకమైనటువంటి ఆలోచనలతో కాకుండా తండ్రి
ప్రభా పరిశుద్ధమైన ఆలోచనతో ముందుకు సాగటకు సహాయం చేయండి. దేవా ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని, కృంగిన ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి. మీ ప్రేమలో ప్రభా వర్ధిల్లింప చేయండి, దీవించండి. తండ్రి మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి మేమందరం కూడా సాగే ధన్యతను మాకు దయచేయండి దేవా. తండ్రి ఈ యొక్క పరిచర్యను ప్రేమించండి, పరిచర్యను మా తండ్రి దీవించండి. ఈ పరిచర్యలో ప్రభా ఏవైతే కొరతగా ఉన్నాయో, కొరతగా ఉన్న ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా నెరవేర్చండి. కొరతగా ఉన్న ప్రతి ఒక్కటి మా తండ్రి మీ చిత్త ప్రకారంగా తీర్చండి, నడిపించండి, సహాయం చేయండి. ప్రభా మీ యొక్క ఆలోచనలో ప్రభా అంతకంతకు బలపడుతూ మా తండ్రి ఎదుగుటకు సహాయం చేయండి. ప్రభా ఈ పరిచర్యను ప్రేమించి మా తండ్రి పరిచర్యను మా తండ్రి ప్రభా బలపరుస్తున్న ప్రతి కుమారుని, కుమార్తెను మా తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకున్నాం, మీ చిత్త ప్రకారంగా దీవించడం తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.